చనిపోయి ఉంటే యాక్సిడెంటల్ గా 10 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. అట్లాంటి అన్ని కూడా మనం ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలలో ఎక్కువ పెద్ద ఎత్తున చేరుస్తూ ఆర్థిక స్వావలంబనతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది మహిళా సంఘం. ఎట్లా అంటే ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటది, ఎవరు తోడు ఉండరు, కానీ ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు అయితే 10 మంది ఆ సంఘంలో సభ్యులు ఉంటారు. ఆ గ్రామంలో 100 మెంబర్స్ ఉంటారు, వివో గ్రూప్ ఉంటారు. సో అట్లా మానసిక స్థైర్యం, ధైర్యం, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీస్ ఏమన్నా ఒంటరిగా ఫేస్ చేస్తే అవన్నీ షేర్ చేసుకోవడానికి మేమున్నామనే ఒక మానసిక ధైర్యాన్ని, సోషల్ సెక్యూరిటీని తో పాటు ఆర్థిక స్వావలంబన ఎట్లా ఉంది, పేదరిక నిర్మూలన జరగాలి అంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి. సో ఇట్లా మా మహిళా సంఘాల తరఫున దివ్యా దేవరాజన్ గారు పనిచేస్తా ఉన్నారు. మా మహిళా సంఘాలకు కూడా దీని మీద అవగాహన కల్పించి గ్రామాలలో మహిళలు ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు, ఇప్పుడు భగవద్ గారు చెప్పారు, ఆదిలాబాద్ లో ఎక్కడో మామూలు ఆదివాసీ కోలుగూడెంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ఎక్కడో మధ్యప్రదేశ్ పంపించింది. అంటే ఎవరిని నమ్మాలి? ఇంకా ఒక పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి, కానిస్టేబుల్, తండ్రి, తల్లులు, ఇట్లాంటి ప్రతి చోట అంటే మోసం. సమాజం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం, ఈ క్రైమ్ విధానం కూడా పెరుగుతుంది, రకరకాలుగా పెరుగుతుంది. ఇప్పుడు సెల్ ఫోన్లు మనం ఒకటి చూద్దామని చూస్తే ఇంకొకటి పంపిస్తారు, వాళ్ళేదో వీళ్ళేదో ఒకటి చూస్తూ ఉంటారు. సో అట్లా కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్ది రుగ్మతలు కూడా రకరకాలుగా అఫెక్ట్ అవుతున్నాయి మన మీద, చెడు ప్రభావాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి ఈ అక్రమ రవాణా కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందాక అనిత గారు చెప్పినట్లు తల్లిదండ్రులు కూడా రోడ్ల మీద నిలబెడుతున్నారు అంటే ఎట్లా ఆలోచించాలి అనేది మనం అందరం కూడా సమిష్టిగా ఆలోచించాలి. మా ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికీ ప్రజ్వలతో కలిసి పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎన్జిఓలు కానీ, పోలీస్ అధికారులు కానీ, అదే విధంగా ఇతర వ్యక్తులు, శక్తులు ఎవరు ఈ మానవ సమాజ అభివృద్ధి కోసం, మంచితనం కోసం, మహిళల హక్కుల కోసం, మహిళల రక్షణ కోసం ఇలాంటి ఏదైతే అక్రమ రవాణా మానవ శరీరాలతో చేస్తున్నటువంటి దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కలిసికట్టుగా ఫైట్ చేద్దాం. ఈ యొక్క సమాజంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి రోజు, తమను తాము రక్షించుకునే మంచి స్వేచ్ఛగా జీవించే పరిస్థితి కల్పించడం కోసం పెద్ద ఎత్తున మరి అవగాహన సదస్సులు, అదే విధంగా నేరం జరగగానే వెంటనే దొరకబట్టి శిక్షలు కూడా ఫాస్ట్ గా ఉండే విధంగా కోర్టులు కూడా తీర్పులు అట్లా వస్తే కొంత భయం ఉండాలి, భక్తి ఉండాలి. అవేర్నెస్ ద్వారా ఇది ఎట్లా తప్పు అనేది ఒకటి, అవేర్నెస్ లోనే శిక్ష కూడా ఎట్లా ఉంటుందో, శిక్షణ ప్లస్ శిక్షణ ఉండాలి, సేమ్ టైంలో శిక్ష కూడా ఎట్లుంటది అని చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందని భావిస్తూ ఖచ్చితంగా ఇలాంటి రాబోయేటువంటి కాలంలో ఇంకా విస్తృతంగా ఈ యొక్క మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు, ఈ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా నివారణ, ఇవన్నీ మీద కూడా మా తరఫు నుంచి, మా శాఖ నుంచి, మన ప్రభుత్వం నుంచి, పోలీస్ అండ్ లీగల్ సెల్, ఎన్జిఓస్ అందరి కోఆర్డినేషన్ తోటి బలోపేతం చేస్తూ పూర్తిగా దీన్ని నిర్మూలించే దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ, మనందరికి స్ఫూర్తిగా నిలబడ్డటువంటి సునీతా కృష్ణన్ గారి యొక్క కృషిని మరొకసారి అభినందిస్తూ, వారు ఖచ్చితంగా ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా విస్తృతంగా పర్యటన చేసి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదరిక నిర్మూలన సంస్థ పనిచేస్తుంది సెల్ఫ్. మహిళలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ మా ప్రభుత్వం తరఫున మేము 26,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగింది. వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. అందులో ఎవరైనా మహిళా మెంబర్ ఉంటే, చనిపోయి ఉంటే యాక్సిడెంటల్ గా 10 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. అట్లాంటి అన్ని కూడా మనం ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలలో ఎక్కువ పెద్ద ఎత్తున చేరుస్తూ ఆర్థిక స్వావలంబనతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది మహిళా సంఘం. ఎట్లా అంటే ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటది, ఎవరు
తోడు ఉండరు. కానీ ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు అయితే 10 మంది ఆ సంఘంలో సభ్యులు ఉంటారు. ఆ గ్రామంలో 100 మెంబర్స్ ఉంటారు, వివో గ్రూప్ ఉంటారు. సో అట్లా మానసిక స్థైర్యం, ధైర్యం, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీస్ ఏమన్నా ఒంటరిగా ఫేస్ చేస్తే అవన్నీ షేర్ చేసుకోవడానికి మేమున్నామనే ఒక మానసిక ధైర్యాన్ని, సోషల్ సెక్యూరిటీని తో పాటు ఆర్థిక స్వావలంబన ఎట్లా ఉంది, పేదరిక నిర్మూలన జరగాలి అంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి. సో ఇట్లా మా మహిళా సంఘాల తరఫున దివ్యా దేవరాజన్ గారు పనిచేస్తా ఉన్నారు. మా మహిళా సంఘాలకు కూడా దీని మీద అవగాహన కల్పించి గ్రామాలలో మహిళలు ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు, ఇప్పుడు భగవద్ గారు చెప్పారు, ఆదిలాబాద్ లో ఎక్కడో మామూలు ఆదివాసీ కోలుగూడెంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ఎక్కడో మధ్యప్రదేశ్ పంపించింది. అంటే ఎవరిని నమ్మాలి? ఇంకా ఒక పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి, కానిస్టేబుల్ తండ్రి, తల్లులు, ఇట్లాంటి ప్రతి చోట అంటే మోసం. సమాజం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం, ఈ క్రైమ్ విధానం కూడా పెరుగుతుంది, రకరకాలుగా పెరుగుతుంది. ఇప్పుడు సెల్ ఫోన్లు మనం ఒకటి చూద్దామని చూస్తే ఇంకొకటి పంపిస్తారు, వాళ్ళేదో వీళ్ళేదో ఒకటి చూస్తూ ఉంటారు. సో అట్లా కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్ది రుగ్మతలు కూడా రకరకాలుగా అఫెక్ట్ అవుతున్నాయి. మన మీద చెడు ప్రభావాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి ఈ అక్రమ రవాణా కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందాక అనిత గారు చెప్పినట్లు తల్లిదండ్రులు కూడా రోడ్ల మీద నిలబెడుతున్నారు అంటే ఎట్లా ఆలోచించాలి అనేది మనం అందరం కూడా సమిష్టిగా ఆలోచించాలి. మా ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికీ ప్రజ్వలతో కలిసి పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎన్జిఓలు కానీ, పోలీస్ అధికారులు కానీ, అదే విధంగా ఇతర వ్యక్తులు, శక్తులు ఎవరు ఈ మానవ సమాజ అభివృద్ధి కోసం, మంచితనం కోసం, మహిళల హక్కుల కోసం, మహిళల రక్షణ కోసం ఇలాంటి ఏదైతే అక్రమ రవాణా మానవ శరీరాలతో చేస్తున్నటువంటి దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కలిసికట్టుగా ఫైట్ చేద్దాం. ఈ యొక్క సమాజంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి రోజు, తమను తాము రక్షించుకునే మంచి స్వేచ్ఛగా జీవించే పరిస్థితి కల్పించడం కోసం పెద్ద ఎత్తున మరి అవగాహన సదస్సులు, అదే విధంగా నేరం జరగగానే వెంటనే దొరకబట్టి శిక్షలు కూడా ఫాస్ట్ గా ఉండే విధంగా కోర్టులు కూడా తీర్పులు అట్లా వస్తే కొంత భయం ఉండాలి, భక్తి ఉండాలి. అవేర్నెస్ ద్వారా ఇది ఎట్లా తప్పు అనేది ఒకటి, అవేర్నెస్ లోనే శిక్ష కూడా ఎట్లా ఉంటుందో, శిక్షణ ప్లస్ శిక్షణ ఉండాలి, సేమ్ టైంలో శిక్ష కూడా ఎట్లుంటది అని చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందని భావిస్తూ ఖచ్చితంగా ఇలాంటి రాబోయేటువంటి కాలంలో ఇంకా విస్తృతంగా ఈ యొక్క మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు, ఈ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా నివారణ, ఇవన్నీ మీద కూడా మా తరఫు నుంచి, మా శాఖ నుంచి, మన ప్రభుత్వం నుంచి, పోలీస్ అండ్ లీగల్ సెల్, ఎన్జిఓస్ అందరి కోఆర్డినేషన్ తోటి బలోపేతం చేస్తూ పూర్తిగా దీన్ని నిర్మూలించే దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ, మనందరికి స్ఫూర్తిగా నిలబడ్డటువంటి సునీతా కృష్ణన్ గారి యొక్క కృషిని మరొకసారి అభినందిస్తూ, వారు ఖచ్చితంగా ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా విస్తృతంగా పర్యటన చేసి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదరిక నిర్మూలన సంస్థ పనిచేస్తుంది సెల్ఫ్. మహిళలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ మా ప్రభుత్వం తరఫున మేము 26,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగింది. వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. అందులో ఎవరైనా మహిళా మెంబర్ ఉంటే, చనిపోయి ఉంటే యాక్సిడెంటల్ గా 10 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. అట్లాంటి అన్ని కూడా వారిని ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలలో ఎక్కువ పెద్ద ఎత్తున చేరుస్తూ ఆర్థిక స్వావలంబనతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది మహిళా సంఘం. ఎట్లా అంటే ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటది, ఎవరు తోడు ఉండరు. కానీ ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు అయితే 10 మంది ఆ సంఘంలో సభ్యులు ఉంటారు. ఆ గ్రామంలో 100 మెంబర్స్ ఉంటారు, వివో గ్రూప్ ఉంటారు. సో అట్లా మానసిక స్థైర్యం, ధైర్యం, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీస్ ఏమన్నా ఒంటరిగా ఫేస్ చేస్తే అవన్నీ
అవన్నీ షేర్ చేసుకోవడానికి మేమున్నామనే ఒక మానసిక ధైర్యాన్ని, సోషల్ సెక్యూరిటీని తో పాటు ఆర్థిక స్వావలంబన ఎట్లా ఉంది, పేదరిక నిర్మూలన జరగాలి అంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి. సో ఇట్లా మా మహిళా సంఘాల తరఫున దివ్యా దేవరాజన్ గారు పనిచేస్తా ఉన్నారు. మా మహిళా సంఘాలకు కూడా దీని మీద అవగాహన కల్పించి గ్రామాలలో మహిళలు ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు, ఇప్పుడు భగవద్ గారు చెప్పారు, ఆదిలాబాద్ లో ఎక్కడో మామూలు ఆదివాసీ కోలుగూడెంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ఎక్కడో మధ్యప్రదేశ్ పంపించింది. అంటే ఎవరిని నమ్మాలి? ఇంకా ఒక పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి, కానిస్టేబుల్, తండ్రి, తల్లులు, ఇట్లాంటి ప్రతి చోట అంటే మోసం. సమాజం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం, ఈ క్రైమ్ విధానం కూడా పెరుగుతుంది, రకరకాలుగా పెరుగుతుంది. ఇప్పుడు సెల్ ఫోన్లు మనం ఒకటి చూస్తే ఇంకొకటి పంపిస్తారు, వాళ్ళేదో వీళ్ళేదో ఒకటి చూస్తూ ఉంటారు. సో అట్లా కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్ది రుగ్మతలు కూడా రకరకాలుగా అఫెక్ట్ అవుతున్నాయి మన మీద, చెడు ప్రభావాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి ఈ అక్రమ రవాణా కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందాక అనిత గారు చెప్పినట్లు తల్లిదండ్రులు కూడా రోడ్ల మీద నిలబెడుతున్నారు అంటే ఎట్లా ఆలోచించాలి అనేది మనం అందరం కూడా సమిష్టిగా ఆలోచించాలి. మా ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికీ ప్రజ్వలతో కలిసి పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎన్జిఓలు కానీ, పోలీస్ అధికారులు కానీ, అదే విధంగా ఇతర వ్యక్తులు, శక్తులు ఎవరు ఈ మానవ సమాజ అభివృద్ధి కోసం, మంచితనం కోసం, మహిళల హక్కుల కోసం, మహిళల రక్షణ కోసం ఇలాంటి ఏదైతే అక్రమ రవాణా మానవ శరీరాలతో చేస్తున్నటువంటి దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కలిసికట్టుగా ఫైట్ చేద్దాం. ఈ యొక్క సమాజంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి రోజు, తమను తాము రక్షించుకునే మంచి స్వేచ్ఛగా జీవించే పరిస్థితి కల్పించడం కోసం పెద్ద ఎత్తున మరి అవగాహన సదస్సులు, అదే విధంగా నేరం జరగగానే వెంటనే దొరకబట్టి శిక్షలు కూడా ఫాస్ట్ గా ఉండే విధంగా కోర్టులు కూడా తీర్పులు అట్లా వస్తే కొంత భయం ఉండాలి, భక్తి ఉండాలి. అవేర్నెస్ ద్వారా ఇది ఎట్లా తప్పు అనేది ఒకటి, అవేర్నెస్ లోనే శిక్ష కూడా ఎట్లా ఉంటుందో, శిక్షణ ప్లస్ శిక్షణ ఉండాలి, సేమ్ టైంలో శిక్ష కూడా ఎట్లుంటది అని చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందని భావిస్తూ ఖచ్చితంగా ఇలాంటి రాబోయేటువంటి కాలంలో ఇంకా విస్తృతంగా ఈ యొక్క మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు, ఈ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా నివారణ, ఇవన్నిటి మీద కూడా మా తరఫు నుంచి, మా శాఖ నుంచి, మన ప్రభుత్వం నుంచి, పోలీస్ అండ్ లీగల్ సెల్, ఎన్జిఓస్ అందరి కోఆర్డినేషన్ తోటి బలోపేతం చేస్తూ పూర్తిగా దీన్ని నిర్మూలించే దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ, మనందరికి స్ఫూర్తిగా నిలబడ్డటువంటి సునీతా కృష్ణన్ గారి యొక్క కృషిని మరొకసారి అభినందిస్తూ, వారు ఖచ్చితంగా ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా విస్తృతంగా పర్యటన చేసి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి అమ్మడం జరిగింది. సో వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో దాడి చేస్తూ మనము ఆ అమ్మాయిని 15 years అమ్మాయిని రెస్క్యూ చేసినాం. మీరు చూడండి, అది బంగ్లాదేశ్, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్, మళ్ళా ఈ అందరినీ అరెస్ట్ చేయడం, అందరినీ మళ్ళా ఈ అమ్మాయికి రిహాబిలిటేషన్, ఈ అమ్మాయిని మళ్ళా తల్లిదండ్రితో కల్పించాలి. ఈ చాలా పని ఉంటుంది ఇక్కడ. అంతా ట్రాఫికింగ్ అంతే, ఈ మనుష్య అక్రమ రవాణా అంతే, అంత ఏజీ జాబ్ కాదు. ఇక్కడ మీ అందరికీ తెలుసు, గతంలో జరిగినాయి, ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాయి. ఇక్కడ మూతా మ్యారేజెస్, కాంట్రాక్ట్ మ్యారేజెస్. 1991లో అమీనా అని అమ్మాయికి అప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్లో అమృత అమృవాలి అని ఒక ఎయిర్ హోస్టెస్ అమ్మాయి రెస్క్యూ చేయడం జరిగింది. అప్పుడు అందరికీ తెలిసింది ఇలా ఇక్కడ ఈ అరబ్ షేక్లు వస్తున్నారు, 60 years 70 years ఓల్డ్ సిటీలో ఉన్న చిన్న అమ్మాయిలతో వాళ్ళు మ్యారేజ్ చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ 15 days తర్వాత డివోర్స్ ఇస్తున్నారు. మళ్ళీ అమ్మాయికి ఏమవుతుందో తెలియదు. ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం కూడా షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి లాగా స్కీమ్, మంచి స్కీమ్ పెట్టారు. మనకు కూడా పోలీసులు, బ్రోకర్స్లు, కాజీలు అందరి మీద మంచి చర్య తీసుకున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ మ్యారేజెస్ కొన్ని ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాయి. తర్వాత
కొన్ని మన ట్రైబల్ ఏరియా నుంచి ఇంకా పిల్లలు ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో తీసుకొచ్చి వాళ్ళని మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు అని చెప్పి వేరే రిలీజన్ లో కన్వర్ట్ కూడా చేస్తున్నారు. అలాంటి 2 ర్యాకెట్స్ నేను స్వయంగా బస్ చేశాను. నేను అప్పుడు అక్కడ ఆపారు అంటే కొంచెం డిఫరెంట్ విషయం అవుతుంది అని ఐ హావ్ స్టాప్ మై సెల్ఫ్ దే. బట్ మేడం ఇది రియాలిటీ. భద్రాచలం కొత్తగూడెం నుంచి దాదాపు 50 మందిని ఇక్కడ రాచకొండలో రెస్క్యూ చేయడం జరిగింది. ఐ విల్ నాట్ టెల్ ద నేమ్ ఆఫ్ ద రిలీజన్ ఆల్సో. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ డొంకీ రూట్ ఎవరెవరు పిక్చర్ చూశారు? డొంకీ రూట్ షారూక్ ఖాన్ మూవీ చూడండి, చాలా మంచి మూవీ. ఇది ఎట్లా మన వాళ్ళకు చాలా అట్రాక్షన్, ఎట్లానా అమెరికా వెళ్ళాలి, ఎట్లానా యూరోప్ వెళ్ళాలి, దానికోసం ఏమైనా చేయొచ్చు. సో ఇక్కడ కూడా మన హైదరాబాద్ లో లేవు, మాత్రం హైదరాబాద్ ద్వారా కూడా కొంతమంది అలాంటి దేశాలకి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక 4 నేపాల్ అమ్మాయిని మన ఇక్కడ రెస్క్యూ. ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి అజర్బైజాన్ నుంచి మళ్ళా సౌత్ అమెరికా ఆ రూట్ వాళ్ళకి. సో ఎట్లా రూట్ ఈ డొంకీ రూట్ అంటే మీకు కూడా ఈ మనం తెలుసుకోవడం కష్టం. తర్వాత వాళ్ళని రెస్క్యూ చేసి ఆ ట్రాఫికర్స్ ని అరెస్ట్ చేయడం కూడా మనకు కష్టంగా అవుతున్నాయి. మెన్ అండ్ బాయ్స్ 54% ట్రాఫికింగ్ ఇది వ్యభిచారం కోసం, సెక్చువల్ ఎక్స్ప్లోటేషన్ 38% ఫోర్స్ లేబర్ అండ్ 8% అదర్ రీజన్స్ కోసం ఈ ట్రాఫికింగ్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిమాండ్ అండ్ సప్లై. ఎక్కడ డిమాండ్ ఉంది అక్కడ సప్లై. అది 1993-94 కావచ్చు. మన సునీత మేడం, తర్వాత అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ తేజ్దీప్ మేడం అని అందరూ అక్కడ చార్మినార్ పక్కన ఉన్న మహబూబ్ కి మెంది అది డిమాలిష్ చేయడం జరిగింది. ఆ మహబూబ్ కి మెంది వాళ్ళు అక్కడి నుంచి డిమాలిష్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లక్ష్మి అని బ్రాచెల్ కీపర్ అమ్మాయి ఒక మాట అన్నారు. ఆ లక్ష్మి చెప్పిన మాట అంటే ఈరోజు కూడా అది మాట నిజం. జబ్ తక్ మర్ద్ జిందా హై తబ్ తక్ హమారా దందా చల్తా రహే. సో 94లో ఆ మాట అది. ఇప్పుడు కూడా మన డిమాండ్ మీ అందరికీ తెలుసు, ప్రాస్టిట్యూషన్ డిమాండ్ అది ఎవరి వలన. సో ఈ మైగ్రెంట్ ఎక్కువ ఇప్పుడు భార్య పిల్లలు వదిలేసి ఇక్కడ వస్తున్నారు. తర్వాత ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి ఈ ఎస్కార్ట్ సర్వీసెస్ ఈ డిమాండ్ అది ఇండస్ట్రీది కొంచెం డిమాండ్ నేచర్ మారినాయి. మాత్ర గతంలో జరుగుతున్న పాత పద్ధతిలో ఏమేమి ఉన్నాయి అది ఇంకా కూడా నడుస్తున్నాయి. జస్ట్ ఒక వారం క్రితం ఈ ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అమ్మాయి తులసి చందు ఒక పెద్దపురం అమ్మాయిల గురించి ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేశాను. ఆ ఇంటర్వ్యూ నా స్టూడెంట్ ఒకటి నాకు పంపించి, సార్ అది మీరు చూడండి ఎట్లనా ఈ అమ్మాయికి రక్షించాలని. ఆ వీడియో నేను సునీత మేడం కూడా పంపించాను. మన ఇద్దరం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ DGCID గారు రవిశంకర్ గారితో మాట్లాడి, సార్ ఎట్లయినా మీరు చర్య తీసుకోవాలని ఇమీడియట్లీ అక్కడ పెద్దపురం అది ఎవరు ఉన్నారు అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్న హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ వాళ్ళ మీద చర్య తీసుకోవడం, అక్కడ కేసు బుక్ చేయడం, ఆ అమ్మాయికి ఇంకా హెల్ప్ చేయడం, ఇవన్నీ జరిగింది అది అది. సో అది పాత ఈ బ్రాచెల్స్ అది 300 years నుంచి పెద్దపురంలో బ్రాచెల్స్ ఉన్నాయి. నేను 2009లో అక్కడ DIG ఉన్నప్పుడు ఏలూరులో 13 బ్రాచెల్స్ నేను అప్పుడు ఈ చట్టాన్ని వాడి నేను చెప్తాను అది ఏ చట్టం కింద అప్పుడు బంద్ చేశారు. బంద్ చేస్తే వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో అప్పీల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ కేసు తీసుకున్నారు. జడ్జ్ గారు వాళ్ళని అన్నారు, మీకు ఇదే కేసు దొరికిందా అని. సో ఇదే పద్ధతి అంటే ఈ ట్రాఫికర్స్ బ్రాచెల్ కీపర్స్ చాలా ఆర్గనైజ్గా ఉంటారు. మీకు ఇంకా యాదగిరిగుట్ట కేసు చెప్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కొన్ని కొత్త కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న మేడిపల్లిలో మా దగ్గర రాచకొండ ఈ చిన్నపిల్లలు అమ్మడం కొనడం, ఢిల్లీ నుంచి పుణే నుంచి చిన్నపిల్లలు ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకొచ్చి ఎవరికి పిల్లలు లేవు వాళ్ళకి కొనడం జరిగింది. ఈ
కారా గైడ్ లైన్ వచ్చిన తర్వాత ఈ అడాప్షన్ అంటే 1.5 years 2 years పడుతుంది. చాలా ప్రాసెస్ అది కొంచెం కఠినం. సో షార్ట్ కట్ అంటే ఎవరి దగ్గర ఇలాంటి పిల్లలు మాకు వాళ్ళకి వద్దు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఈ కొంతమంది బ్రోకర్స్ ఈ పిల్లలు లేని వాళ్ళకి అమ్ముతున్నారు. మొన్న రెస్క్యూ చేసిన పిల్లలకి మళ్ళా గవర్నమెంట్ హోమ్లో పంపడం జరిగింది. సో ఎవరు పేరెంట్స్ అది కొన్నారు, వాళ్ళు హైకోర్టు వెళ్ళారు. హైకోర్టు వెళ్ళి అక్కడ ఈ పిల్లలు మా పిల్లలు, మనము వాళ్ళని చాలా మంచిగా చూశారు, మంచిగా చూస్తాము భవిష్యత్తులో కూడా చెప్పడం జరిగినది. ఫస్ట్ ఒక సింగిల్ బెంచ్ అని వాళ్ళకి అనుకూలంగా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కస్టడీ వాళ్ళకి ఇవ్వచ్చు అని. మాత్రం మనం అప్పీల్ వెళ్తే 2 జడ్జ్ బెంచ్లో మాత్రం మన స్టాండ్ అది గవర్నమెంట్ టేక్ కేర్. వాళ్ళకి న్యాచురల్ పేరెంట్స్ ఏముంది ట్రీ ఉంటుంది, ఫ్యామిలీ ట్రీ మళ్ళీ మ్యాచింగ్ కావాలి, ఫ్యామిలీ ట్రీ వాళ్ళు ఒప్పుకోవాలి. చాలాసేపు వరకు అది వాళ్ళు ఒప్పుకోరు. సో ఆ పరిస్థితిలో ఈ డయాలిసిస్ చేసిన మనుషులు ఎప్పుడు చచ్చిపోతారని అందరికీ భయం. వాళ్ళ డాక్టర్ వాళ్ళని చెప్తారు, మీరు ఎవరైనా అడ్వర్టైజ్ ఇవ్వండి సోషల్ మీడియాలో, మీకు కిడ్నీ కావాలా, ఎవరికి డబ్బు కావాలా అలాంటి వ్యక్తి వాళ్ళు మీకు అమ్ముతారు కిడ్నీ. సో అలాంటి కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అది కూడా ఈరోజు మనం చూస్తాము. ఈ డిమాండ్తో పాటు సప్లై చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో వార్ జరుగుతున్నాయి, తర్వాత ఇజ్రాయెల్ హమాస్. అక్కడ మన హైదరాబాద్ వాళ్ళు అక్కడ వేరే పనికి వెళ్ళారు, వాళ్ళు కూడా అక్కడ ఉన్న పేపర్లో కూడా ఫోటో వచ్చినాయి. సిటీ నుంచి 2 వర్కర్స్ అక్కడ ట్రాప్ అయినారు. ఈ వల్నరబిలిటీ ఆ సిచ్యువేషన్ లో కొంతమంది ట్రాప్ అవుతున్నారు. తర్వాత ఈ న్యాచురల్ డిజాస్టర్ నేపాల్లో అర్త్క్వేక్ అయినప్పుడు చాలా మంది వల్నరబుల్ అయినారు. ఆ వల్నరబిలిటీకి చాలా ట్రాఫిక్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ట్రాఫికింగ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 1000 పురుషులు ఉంటే మహిళల సంఖ్య 800. సో 200 మేల్ పర్సన్స్కి మ్యారేజ్కి ప్రాబ్లం లేదు. ఆ పరిస్థితిలో మన సౌత్ ఇండియా నుంచి చాలామంది మ్యారేజ్ కోసం హర్యానా కానీ రాజస్థాన్ కానీ అలాంటి రాష్ట్రానికి అక్రమ రవాణా జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న మన ఆసిఫాబాద్ నుంచి 2 గోండ్ అమ్మాయిలు మన మధ్యప్రదేశ్లో రెస్క్యూ చేశాం. వాళ్ళకి మాయ మాటలు చెప్పి అక్కడ అమ్మడం జరిగింది. ఆ కేసులో మన దాదాపు 13 మందిని అరెస్ట్ చేశారు. మా ఒక కానిస్టేబుల్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఆయనకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి ఆయనకు కూడా జైలు పంపడం ఇప్పుడు జరిగింది. మెన్ అండ్ బాయ్స్ 54% ట్రాఫికింగ్ ఇది వ్యభిచారం కోసం, సెక్చువల్ ఎక్స్ప్లోటేషన్ 38% ఫోర్స్ లేబర్ అండ్ 8% అదర్ రీజన్స్ కోసం ఈ ట్రాఫికింగ్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడ డిమాండ్ ఉంది అక్కడ సప్లై. అది 1993-94 కావచ్చు, మన సునీత మేడం, తర్వాత అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ తేజ్దీప్ మేడం అని అందరూ అక్కడ చార్మినార్ పక్కన ఉన్న మహబూబ్కి మెంది అది డిమాలిష్ చేయడం జరిగింది. ఆ మహబూబ్కి మెంది వాళ్ళు అక్కడి నుంచి డిమాలిష్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లక్ష్మి అని బ్రాచెల్ కీపర్ అమ్మాయి ఒక మాట అన్నారు. ఆ లక్ష్మి చెప్పిన మాట అంటే ఈరోజు కూడా అది మాట నిజం. జబ్ తక్ మర్ద్ జిందా హై తబ్ తక్ హమారా దందా చల్తా రహే. సో 94లో ఆ మాట అది. ఇప్పుడు కూడా మన డిమాండ్ మీ అందరికీ తెలుసు, ప్రాస్టిట్యూషన్ డిమాండ్ అది ఎవరి వల్ల. సో ఈ మైగ్రెంట్ ఎక్కువ, ఇప్పుడు భార్య పిల్లలు వదిలేసి ఇక్కడ వస్తున్నారు. తర్వాత ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి ఈ ఎస్కార్ట్ సర్వీసెస్, ఈ డిమాండ్ అది ఇండస్ట్రీది కొంచెం డిమాండ్ నేచర్ మారినాయి. మాత్ర గతంలో జరుగుతున్న పాత పద్ధతిలో ఏమేమి ఉన్నాయి అది ఇంకా కూడా నడుస్తుంది. జస్ట్ ఒక వారం క్రితం ఈ ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అమ్మాయి తులసి చందు ఒక పెద్దపురం అమ్మాయిల గురించి ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేశాను. ఆ ఇంటర్వ్యూ నా స్టూడెంట్ ఒకటి నాకు పంపించి, సార్ అది మీరు చూడండి ఎట్లనా ఈ అమ్మాయికి రక్షించాలని. ఆ వీడియో నేను సునీత మేడం కూడా పంపించాను. మన ఇద్దరం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ DGCID గారు రవిశంకర్ గారితో మాట్లాడి
సరే ఎట్లయినా మీరు చర్య తీసుకోవాలని ఇమీడియట్లీ అక్కడ పెద్దపురం అది ఎవరు ఉన్నారు అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్న హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ వాళ్ళ మీద చర్య తీసుకోవడం, అక్కడ కేసు బుక్ చేయడం, ఆ అమ్మాయికి ఇంకా హెల్ప్ చేయడం, ఇవన్నీ జరిగింది అది అది. సో అది పాత ఈ ప్రాసెస్, అది 300 years నుంచి పెద్దపురంలో ప్రాసెస్ ఉన్నాయి. నేను 2009లో అక్కడ డిఐజీ ఉన్నప్పుడు ఏలూరులో 13 బ్రాచెల్స్ నేను అప్పుడు ఈ చట్టాన్ని వాడి నేను చెప్తాను అది ఏ చట్టం కింద అప్పుడు బంద్ చేశారు. బంద్ చేస్తే వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో అప్పీల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ కేసు తీసుకున్నారు. జడ్జ్ గారు వాళ్ళని అన్నారు మీకు ఇదే కేసు దొరికిందా అని. సో ఇదే పద్ధతి అంటే ఈ ట్రాఫికర్స్ బ్రాచెల్ కీపర్స్ చాలా ఆర్గనైజ్గా ఉంటారు. మీకు ఇంకా యాదగిరిగుట్ట కేసు చెప్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కొన్ని కొత్త కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న మేడిపల్లిలో మా దగ్గర రచ్చకొండ ఈ చిన్న పిల్లలు అమ్మడం కొనడం, ఢిల్లీ నుంచి పుణే నుంచి చిన్న పిల్లలు ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకొచ్చి ఎవరికి పిల్లలు లేవు వాళ్ళకి కొనడం జరిగింది. ఈ కారా గైడ్ లైన్ వచ్చిన తర్వాత ఈ అడాప్షన్ అంటే 1.5 years 2 years పడుతుంది. చాలా ప్రాసెస్ అది కొంచెం కఠినం. సో షార్ట్ కట్ అంటే ఎవరి దగ్గర ఇలాంటి పిల్లలు మాకు వాళ్ళకి వద్దు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఈ కొంతమంది బ్రోకర్స్ ఈ పిల్లలు లేని వాళ్ళకి అమ్ముతున్నారు. మొన్న రెస్క్యూ చేసిన పిల్లలకి మళ్ళా గవర్నమెంట్ హోమ్లో పంపడం జరిగింది. సో ఎవరు పేరెంట్స్ అది కొన్నారు వాళ్ళు హైకోర్టు వెళ్ళారు. హైకోర్టు వెళ్ళి అక్కడ ఈ పిల్లలు మా పిల్లలు, మనము వాళ్ళని చాలా మంచిగా చూశారు, మంచిగా చూస్తాము భవిష్యత్తులో కూడా చెప్పడం జరిగినది. ఫస్ట్ ఒక సింగిల్ బెంచ్ అని వాళ్ళకి అనుకూలంగా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కస్టడీ వాళ్ళకి ఇవ్వచ్చు అని. మాత్రం మనం అప్పీల్ వెళ్తే 2 judge బెంచ్లో మాత్రం మన స్టాండ్ అది గవర్నమెంట్ టేక్ కేర్. వాళ్ళకి న్యాచురల్ పేరెంట్స్ ఏముందిలో ఈ డయాలిసిస్ చేస్తున్న మనుషులు ఎప్పుడు చచ్చిపోతారని అందరికీ భయం. వాళ్ళ డాక్టర్ వాళ్ళని చెప్తారు మీరు ఎవరైనా అడ్వర్టైజ్ ఇవ్వండి సోషల్ మీడియాలో, మీకు కిడ్నీ కావాలా, ఎవరికి డబ్బు కావాలా అలాంటి వ్యక్తి వాళ్ళు మీకు అమ్ముతారు కిడ్నీ. సో అలాంటి కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అది కూడా ఈరోజు మనం చూస్తాము. ఈ డిమాండ్తో పాటు సప్లై చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో వార్ జరుగుతున్నాయి, తర్వాత ఇజ్రాయెల్ హమాస్. అక్కడ మన హైదరాబాద్ వాళ్ళు అక్కడ వేరే పనికి వెళ్ళారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్న పేపర్లో కూడా ఫోటో వచ్చినాయి. సిటీ నుంచి 2 వర్కర్స్ అక్కడ ట్రాప్ అయినారు. ఈ వల్నరబిలిటీ ఆ సిచ్యువేషన్లో కొంతమంది ట్రాప్ అవుతున్నారు. తర్వాత ఈ న్యాచురల్ డిజాస్టర్ నేపాల్లో అర్త్క్వేక్ అయినప్పుడు చాలా మంది వల్నరబుల్ అయినారు. ఆ వల్నరబిలిటీకి చాలా ట్రాఫిక్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ట్రాఫికింగ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 1000 పురుషులు ఉంటే మహిళల సంఖ్య 800. సో 200 మేల్ పర్సన్స్కి మ్యారేజ్కి ప్రాబ్లం లేదు. ఆ పరిస్థితిలో మన సౌత్ ఇండియా నుంచి చాలామంది మ్యారేజ్ కోసం హర్యానా కానీ రాజస్థాన్ కానీ అలాంటి రాష్ట్రానికి అక్రమ రవాణా జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న మన ఆసిఫాబాద్ నుంచి 2 గోండ్ అమ్మాయిలు మన మధ్యప్రదేశ్లో రెస్క్యూ చేశాం. వాళ్ళకి మాయ మాటలు చెప్పి అక్కడ అమ్మడం జరిగింది. ఆ కేసులో మన దాదాపు 13 మందిని అరెస్ట్ చేశారు. మా ఒక కానిస్టేబుల్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఆయనకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి ఆయనకు కూడా జైలు పంపడం ఇప్పుడు జరిగింది. మెన్ అండ్ బాయ్స్ 54% ట్రాఫికింగ్ ఇది వ్యభిచారం కోసం, సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్ 38% ఫోర్స్ లేబర్ అండ్ 8% అదర్ రీజన్స్ కోసం ఈ ట్రాఫికింగ్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడ డిమాండ్ ఉంది అక్కడ సప్లై. అది 1993-94 కావచ్చు. మన సునీత మేడం, తర్వాత అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ తేజ్దీప్ మేడం అని అందరూ అక్కడ చార్మినార్ పక్కన ఉన్న మహబూబ్కి మెంది అది డిమాలిష్ చేయడం జరిగింది. ఆ మహబూబ్కి మెంది వాళ్ళు అక్కడి నుంచి డిమాలిష్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లక్ష్మి అని బ్రాచెల్ కీపర్ అమ్మాయి ఒక మాట అన్నారు. ఆ లక్ష్మి చెప్పిన మాట అంటే
ఈ రోజు కూడా అది మాట నిజం. జబ్ తక్ మర్ద్ జిందా హై తబ్ తక్ హమారా దందా చల్తా రహే. సో 94లో ఆ మాట అది. ఇప్పుడు కూడా మన డిమాండ్ మీ అందరికీ తెలుసు, ప్రాస్టిట్యూషన్ డిమాండ్ అది ఎవరి వలన. సో ఈ మైగ్రెంట్ ఎక్కువ, ఇప్పుడు భార్య పిల్లలు వదిలేసి ఇక్కడ వస్తున్నారు. తర్వాత ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి ఈ ఎస్కార్ట్ సర్వీసెస్, ఈ డిమాండ్ అది ఇండస్ట్రీది కొంచెం డిమాండ్ నేచర్ మారినాయి. మాత్ర గతంలో జరుగుతున్న పాత పద్ధతిలో ఏమేమి ఉన్నాయి అది ఇంకా కూడా నడుస్తుంది. జస్ట్ ఒక వారం క్రితం ఈ ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అమ్మాయి తులసి చందు ఒక పెద్దపురం అమ్మాయిల గురించి ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేశాను. ఆ ఇంటర్వ్యూ నా స్టూడెంట్ ఒకటి నాకు పంపించి, సార్ అది మీరు చూడండి ఎట్లనా ఈ అమ్మాయికి రక్షించాలని. ఆ వీడియో మళ్ళీ సునీత మేడం కూడా పంపించారు. మన ఇద్దరం మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ డిజిసిఐడి గారు రవిశంకర్ గారితో మాట్లాడి, సార్ ఎట్లయినా మీరు చర్య తీసుకోవాలని ఇమీడియట్లీ అక్కడ పెద్దపురం అది ఎవరు ఉన్నారు అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్న హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ వాళ్ళ మీద చర్య తీసుకోవడం, అక్కడ కేసు బుక్ చేయడం, ఆ అమ్మాయికి ఇంకా హెల్ప్ చేయడం, ఇవన్నీ జరిగింది అది ఆ రోజు. సో అది పాత ఈ బ్రాచెల్స్, అది 300 years నుంచి పెద్దపురంలో బ్రాచెల్స్ ఉన్నాయి. నేను 2009లో అక్కడ డిఐజీ ఉన్నప్పుడు ఏలూరులో 13 బ్రాచెల్స్ నేను అప్పుడు ఈ చట్టాన్ని వాడి నేను చెప్తాను అది ఏ చట్టం కింద అప్పుడు బంద్ చేశారు. బంద్ చేస్తే వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో అప్పీల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ కేసు తీసుకున్నారు. జడ్జ్ గారు వాళ్ళని అన్నారు, మీకు ఇదే కేసు దొరికిందా అని. సో ఇదే పద్ధతి అంటే ఈ ట్రాఫికర్స్ బ్రాచెల్ కీపర్స్ చాలా ఆర్గనైజ్గా ఉంటారు. మీకు ఇంకా యాదగిరిగుట్ట కేసు చెప్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కొన్ని కొత్త కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న మేడిపల్లిలో మా దగ్గర రచ్చకొండ ఈ చిన్న పిల్లలు అమ్మడం కొనడం, ఢిల్లీ నుంచి పుణే నుంచి చిన్న పిల్లలు ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకొచ్చి ఎవరికి పిల్లలు లేవు వాళ్ళకి కొనడం జరిగింది. ఈ కారా గైడ్ లైన్ వచ్చిన తర్వాత ఈ అడాప్షన్ అంటే 1.5 years 2 years పడుతుంది. చాలా ప్రాసెస్ అది కొంచెం కఠినం. సో షార్ట్ కట్ అంటే ఎవరి దగ్గర ఇలాంటి పిల్లలు మాకు వాళ్ళకి వద్దు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఈ కొంతమంది బ్రోకర్స్ ఈ పిల్లలు లేని వాళ్ళకి అమ్ముతున్నారు. మొన్న రెస్క్యూ చేసిన పిల్లలకి మళ్ళా గవర్నమెంట్ హోమ్లో పంపడం జరిగింది. సో ఎవరు పేరెంట్స్ అది కొన్నారు వాళ్ళు హైకోర్టు వెళ్ళారు. హైకోర్టు వెళ్ళి అక్కడ ఈ పిల్లలు మా పిల్లలు, మనము వాళ్ళని చాలా మంచిగా చూశారు, మంచిగా చూస్తాము భవిష్యత్తులో కూడా చెప్పడం జరిగినది. ఫస్ట్ ఒక సింగిల్ బెంచ్ అని వాళ్ళకి అనుకూలంగా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది, అది కస్టడీ వాళ్ళకి ఇవ్వచ్చు అని. మాత్రం మనం అప్పీల్ వెళ్తే 2 judge బెంచ్లో మాత్రం మన స్టాండ్ అది గవర్నమెంట్ టేక్ కేర్. వాళ్ళకి న్యాచురల్ పేరెంట్స్ ఏముంది, మెన్ అండ్ బాయ్స్ 54% ట్రాఫికింగ్ ఇది వ్యభిచారం కోసం, సెక్చువల్ ఎక్స్ప్లోటేషన్ 38% ఫోర్స్ లేబర్ అండ్ 8% అదర్ రీజన్స్ కోసం ఈ ట్రాఫికింగ్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడ డిమాండ్ ఉంది అక్కడ సప్లై. అది 1993, 94 కావచ్చు. మన సునీత మేడం తర్వాత అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ తెల్దీప్ మేడం అని అందరూ అక్కడ చార్మినార్ పక్కన ఉన్న మహబూబ్కి మెంది అది డిమాలిష్ చేయడం జరిగింది. ఆ మహబూబ్కి మెంది వాళ్ళు అక్కడి నుంచి డిమాలిష్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లక్ష్మి అని బ్రాచెల్ కీపర్ అమ్మాయి ఒక మాట అన్నారు. ఆ లక్ష్మి చెప్పిన మాట అంటే ఈరోజు కూడా అది మాట నిజం. జబ్ తక్ మర్ద్ జిందా హై తబ్ తక్ హమారా దందా చల్తా రహే. సో 94లో ఆ మాట అది. ఇప్పుడు కూడా మన డిమాండ్ మీ అందరికీ తెలుసు, ప్రాస్టిట్యూషన్ డిమాండ్ అది ఎవరి వలన. సో ఈ మైగ్రెంట్ ఎక్కువ, ఇప్పుడు భార్య పిల్లలు వదిలేసి ఇక్కడ వస్తున్నారు. తర్వాత ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి ఈ ఎస్కార్ట్ సర్వీసెస్, ఈ డిమాండ్ అది ఇండస్ట్రీది కొంచెం డిమాండ్ నేచర్ మారినాయి. మాత్ర గతంలో
జరుగుతున్న పాత పద్ధతిలో ఏమేమి ఉన్నాయి అది ఇంకా కూడా నడుస్తుంది. జస్ట్ ఒక వారం క్రితం ఈ ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అమ్మాయి తులసి చందు ఒక పెద్దపురం అమ్మాయిల గురించి ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేశాను. ఆ ఇంటర్వ్యూ నా స్టూడెంట్ ఒకటి నాకు పంపించి, సార్ అది మీరు చూడండి ఎట్లనా ఈ అమ్మాయికి రక్షించాలని. ఆ వీడియో మళ్ళీ సునీత మేడం కూడా పంపించారు. మన ఇద్దరం మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ డిజిసిఐడి గారు రవిశంకర్ గారితో మాట్లాడి, సార్ ఎట్లయినా మీరు చర్య తీసుకోవాలని ఇమీడియట్లీ అక్కడ పెద్దపురం అది ఎవరు ఉన్నారు అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్న హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ వాళ్ళ మీద చర్య తీసుకోవడం, అక్కడ కేసు బుక్ చేయడం, ఆ అమ్మాయికి ఇంకా హెల్ప్ చేయడం, ఇవన్నీ జరిగింది అది ఆ రోజు. సో అది పాత ఈ ప్రాసెస్, అది 300 years నుంచి పెద్దపురంలో ప్రాసెస్ ఉన్నాయి. నేను 2009లో అక్కడ డిఐజీ ఉన్నప్పుడు ఏలూరులో 13 బ్రాచెల్స్ నేను అప్పుడు ఈ చట్టాన్ని వాడి నేను చెప్తాను అది ఏ చట్టం కింద అప్పుడు బంద్ చేశారు. బంద్ చేస్తే వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో అప్పీల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ కేసు తీసుకున్నారు. జడ్జ్ గారు వాళ్ళని అన్నారు, మీకు ఇదే కేసు దొరికిందా అని. సో ఇదే పద్ధతి అంటే ఈ ట్రాఫికర్స్ బ్రాచెల్ కీపర్స్ చాలా ఆర్గనైజ్గా ఉంటారు. మీకు ఇంకా యాదగిరిగుట్ట కేసు చెప్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కొన్ని కొత్త కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న మేడిపల్లిలో మా దగ్గర రచ్చకొండ ఈ చిన్న పిల్లలు అమ్మడం కొనడం, ఢిల్లీ నుంచి పుణే నుంచి చిన్న పిల్లలు ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకొచ్చి ఎవరికి పిల్లలు లేవు వాళ్ళకి కొనడం జరిగింది. ఈ కారా గైడ్ లైన్ వచ్చిన తర్వాత ఈ అడాప్షన్ అంటే 1.5 years 2 years పడుతుంది. చాలా ప్రాసెస్ అది కొంచెం కఠినం. సో షార్ట్ కట్ అంటే ఎవరి దగ్గర ఇలాంటి పిల్లలు మాకు వాళ్ళకి వద్దు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఈ కొంతమంది బ్రోకర్స్ ఈ పిల్లలు లేని వాళ్ళకి అమ్ముతున్నారు. మొన్న రెస్క్యూ చేసిన పిల్లలకి మళ్ళా గవర్నమెంట్ హోమ్లో పంపడం జరిగింది. సో ఎవరు పేరెంట్స్ అది కొన్నారు వాళ్ళు హైకోర్టు వెళ్ళారు. హైకోర్టు వెళ్ళి అక్కడ ఈ పిల్లలు మా పిల్లలు, మనము వాళ్ళని చాలా మంచిగా చూశారు, మంచిగా చూస్తాము భవిష్యత్తులో కూడా చెప్పడం జరిగినది. ఫస్ట్ ఒక సింగిల్ బెంచ్ అని వాళ్ళకి అనుకూలంగా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కస్టడీ వాళ్ళకి ఇవ్వచ్చు అని. మాత్రం మనం అప్పీల్ వెళ్తే 2 judge బెంచ్లో మాత్రం మన స్టాండ్ అది గవర్నమెంట్ టేక్ కేర్. వాళ్ళకి న్యాచురల్ పేరెంట్స్ ఏముంది ట్రీ ఉంటుంది, ఫ్యామిలీ ట్రీ మళ్ళీ మ్యాచింగ్ కావాలి, ఫ్యామిలీ ట్రీ వాళ్ళు ఒప్పుకోవాలి. చాలాసేపు వరకు అది వాళ్ళు ఒప్పుకోరు. సో ఆ పరిస్థితిలో ఈ డయాలిసిస్ చేసిన మనుషులు ఎప్పుడు చచ్చిపోతారని అందరికీ భయం. వాళ్ళ డాక్టర్ వాళ్ళని చెప్తారు, మీరు ఎవరైనా అడ్వర్టైజ్ ఇవ్వండి సోషల్ మీడియాలో, మీకు కిడ్నీ కావాలా, ఎవరికి డబ్బు కావాలా అలాంటి వ్యక్తి వాళ్ళు మీకు అమ్ముతారు కిడ్నీ. సో అలాంటి కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అది కూడా ఈరోజు మనం చూస్తాం. ఈ డిమాండ్తో పాటు సప్లై చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో వారు జరుగుతున్నాయి, తర్వాత ఇజ్రాయెల్ హమాస్. అక్కడ మన హైదరాబాద్ వాళ్ళు అక్కడ వేరే పనికి వెళ్ళారు, వాళ్ళు కూడా అక్కడ ఉన్న పేపర్లో కూడా ఫోటో వచ్చినాయి. సిటీ నుంచి 2 వర్కర్స్ అక్కడ ట్రాప్ అయినారు. ఈ వల్నరబిలిటీ ఆ సిచ్యువేషన్లో కొంతమంది ట్రాప్ అవుతున్నారు. తర్వాత ఈ న్యాచురల్ డిజాస్టర్ నేపాల్లో అర్త్క్వేక్ అయినప్పుడు చాలా మంది వల్నరబుల్ అయినారు. ఆ వల్నరబిలిటీకి చాలా ట్రాఫిక్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ట్రాఫికింగ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని మన దేశంలో కొన్ని రాష్ట్రంలో 1000 పురుషులు ఉంటే మహిళల సంఖ్య 800. సో 200 మేల్ పర్సన్స్కి మ్యారేజ్కి ప్రాబ్లం లేదు. ఆ పరిస్థితిలో మన సౌత్ ఇండియా నుంచి చాలామంది మ్యారేజ్ కోసం హర్యానా కానీ రాజస్థాన్ కానీ అలాంటి రాష్ట్రానికి అక్రమ రవాణా జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న మన ఆసిఫాబాద్ నుంచి 2 గోండ్ అమ్మాయిలు మన మధ్యప్రదేశ్లో రెస్క్యూ చేశాం. వాళ్ళకి మాయ మాటల్లో చెప్పి అక్కడ అమ్మడం జరిగింది. ఆ కేసులో మన దాదాపు 13 మందిని అరెస్ట్ చేశారు. మా ఒక కానిస్టేబుల్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఆయనకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి ఆయనకు కూడా జైలు పంపడం ఇప్పుడు జరిగింది. ట్రీ ఉంటుంది, ఫ్యామిలీ ట్రీ మళ్ళీ మ్యాచింగ్ కావాలి, ఫ్యామిలీ ట్రీ వాళ్ళు ఒప్పుకోవాలి. చాలాసేపు వరకు అది వాళ్ళు ఒప్పుకోరు. సో
సో ఆ పరిస్థితిలో ఈ డయాలిసిస్ చేస్తున్న మనుషులు ఎప్పుడు చచ్చిపోతారని అందరికీ భయం. వాళ్ళ డాక్టర్ వాళ్ళని చెప్తారు, మీరు ఎవరైనా అడ్వర్టైజ్ ఇవ్వండి సోషల్ మీడియాలో, మీకు కిడ్నీ కావాలా, ఎవరికి డబ్బు కావాలా అలాంటి వ్యక్తి వాళ్ళు మీకు అమ్ముతారు కిడ్నీ. సో అలాంటి కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి, అది కూడా ఈరోజు మనం చూస్తాం. ఈ డిమాండ్తో పాటు సప్లై చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో వార్ జరుగుతున్నాయి, తర్వాత ఇజ్రాయెల్ హమాస్. అక్కడ మన హైదరాబాద్ వాళ్ళు అక్కడ వేరే పనికి వెళ్ళారు, వాళ్ళు కూడా అక్కడ ఉన్న పేపర్లో కూడా ఫోటో వచ్చినాయి. సిటీ నుంచి ఇద్దరు వర్కర్స్ అక్కడ ట్రాప్ అయినారు. ఈ వల్నరబిలిటీ ఆ సిచ్యువేషన్ లో కొంతమంది ట్రాప్ అవుతున్నారు. తర్వాత ఈ న్యాచురల్ డిజాస్టర్ నేపాల్లో అర్త్క్వేక్ అయినప్పుడు చాలా మంది వల్నరబుల్ అయినారు. ఆ వల్నరబిలిటీకి చాలా ట్రాఫిక్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ట్రాఫికింగ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 1000 పురుషులు ఉంటే మహిళల సంఖ్య 800. సో 200 మేల్ పర్సన్స్కి మ్యారేజ్కి ప్రాబ్లం లేదు. ఆ పరిస్థితిలో మన సౌత్ ఇండియా నుంచి చాలామంది మ్యారేజ్ కోసం హర్యానా కానీ రాజస్థాన్ కానీ అలాంటి రాష్ట్రానికి అక్రమ రవాణా జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న మన ఆసిఫాబాద్ నుంచి 2 గోండ్ అమ్మాయిలు మన మధ్యప్రదేశ్లో రెస్క్యూ చేశాం. వాళ్ళకి మాయ మాటలు చెప్పి అక్కడ అమ్మడం జరిగింది. ఆ కేసులో మన దాదాపు